బ్రిటిష్ కాలంలోని పాలనాపరణ సంస్కరణలు ఏంటి అంటే చూద్దరు సరే. బ్రిటిష్ కాలంలోని పాలనాపరంగా పలు సంస్కరణలు ప్రవేశపెట్టారు. భారతదేశంలో బ్రిటిష్ వారి పరిపాలనా పరంగా పలు సంస్కరణలు ప్రవేశపెట్టారు భారతదేశం బ్రిటిష్ వారు. అందులో విద్యా, న్యాయ, సివిల్ సర్వీస్ సంస్కరణలు ముఖ్యమైనవి. విద్యా సంస్కరణలో భాగంగా పలు కమిటీలను కూడా ఏర్పాటు చేశారు బ్రిటిష్ వారు. కొంతమంది గవర్నర్ జనరల్స్, వైస్రాయులు న్యాయ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఐపీసీ, సిఆర్పిసిలను రూపొందించారు కూడా. సివిల్ సర్వీస్ వ్యవస్థను ఆధునీకరించి అందులో సంస్కరణలు కారణమైనందున కార్నవాలిస్ను సివిల్ సర్వీస్ వ్యవస్థకు పితామహుడిగా పిలుస్తారు. కార్నవాలిస్ను సివిల్ సర్వీస్ వ్యవస్థకు పితామహుడిగా పిలుస్తారన్నమాట. భారతదేశంలో విద్యావ్యాప్తికి 1813లో చార్టర్ ప్రకారం మొదటిసారిగా ₹1,00,000 కేటాయించారన్నమాట. 1813లోని 1835లో భారత్లో ఇంగ్లీష్ భాషను భాషా మాధ్యమంగా ప్రకటించారు. 1830లో భారత్లోని ఇంగ్లీష్ భాషను భాషా మాధ్యమంగా ప్రకటించారన్నమాట. 1835లోనే మోకాలి విద్యకు సంబంధించిన ఒక తీర్మానాన్ని కూడా ప్రతిపాదించారన్నమాట. దీనికి మోకాలి మినిట్ అనే పేరు కూడా ఉంది. దీని ప్రకారం ఆంగ్ల మాధ్యమం అధికారికంగా గుర్తించబడింది. ఆ తర్వాత 1844 ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునేవారు అన్నమాట. ఈస్ట్ ఇండియా కంపెనీలోని ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునేవారు 1844 నుంచి. తప్పనిసరిగా ఆంగ్ల భాష పరిజ్ఞానం కలిగి ఉండాలని హట్టింజు ప్రకటించారన్నమాట. బొంబాయి, మద్రాసు, బెంగాల్, పంజాబ్ రాష్ట్రాల్లోని 1855లో ప్రత్యేక విద్యా విభాగం ఏర్పాటయ్యాయి. విద్యారంగంలో ఉన్నత పదవులు అభ్యర్థులకు ఎంపిక చేయడానికి 1897లో ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్ని కూడా ఏర్పాటు చేశారు. 1850లో ప్రత్యేక విద్యా విభాగం ఏర్పాటయ్యాయి అన్నమాట. పంజాబ్, మద్రాసు, బొంబాయి, బెంగాల్ రాష్ట్రాల్లో విద్యారంగంలో ఉన్నత పదవుల కోసం అభ్యర్థులు ఎంపిక చేయడానికి 1890లో ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్ని కూడా ఏర్పాటు చేశారు. అలాగే న్యాయ సంస్కరణలు కూడా జరిగాయి అన్నమాట. ఆధునిక భారతదేశంలో న్యాయ వ్యవస్థ వారెన్ హోస్టింగ్ కాలం నుంచి అభివృద్ధి చెందింది. గవర్నర్ జనరల్, వైస్రాయల్ పాత్ర న్యాయ వ్యవస్థలో ఏ విధంగా ఉంటే చూస్తే, వారెన్ హోస్టింగ్ కాలంలోని భారతదేశంలో న్యాయ వ్యవస్థ శ్రద్ధ చూపిన మొదటి గవర్నర్ జనరల్ వారెన్ హోస్టింగ్స్. ఈయన స్థానిక వివాదాల పరిష్కారానికి మున్సిపల్ కోర్టులను ఏర్పాటు చేశాడు. జిల్లా స్థాయిలో సివిల్ కేసుల పరిష్కారానికి దివానీ న్యాయస్థానాలను, క్రిమినల్ కేసుల పరిష్కారానికి నిజామత్ న్యాయస్థానాలను ఏర్పాటు చేశాడు. కేంద్ర స్థాయిలో సివిల్ కేసుల పరిష్కారానికి సదర్ దివానీ అదాలతు, క్రిమినల్ కేసుల పరిష్కారానికి సదర్ నిజామత్ అదాలతులను కూడా ఏర్పాటు చేశాడు. అలాగే కార్నవాలిస్ 1793లో లార్డ్ కార్నవాలిస్ కలెక్టర్ చేతులు కేంద్రీకృతమైన అధికారాలను చూసి అన్ని అధికారాలు కలెక్టర్ వద్ద ఉండాల్సిన అవసరం లేదని భావించి మెజిస్ట్రేట్ అధికారాన్ని తొలగించారు. ఇతను ఆధునిక భారత న్యాయ వ్యవస్థలో పలు సంస్కరణలకు ప్రవేశపెట్టాడు అన్నమాట కార్నవాలిస్. ఇందులో భాగంగానే కార్నవాలిస్ కోడ్ అనే న్యాయ నియమావళిని కూడా ప్రవేశపెట్టాడు. పాట్నా, ఢాకా, ముర్షిదాబాద్, కలకత్తాలని 4 సర్క్యూట్ కోర్టులు కూడా ఏర్పాటు చేశాడు కార్నవాలిస్. అదేవిధంగా తీర్పులను భద్రపరిచే విధానం కూడా ప్రవేశపెట్టాడు. తీర్పులను కూడా భద్రపరిచే విధానం కూడా కార్నవాలిసే చేశారన్నమాట. ఇతను పాట్నా, ఢాకా, ముర్షిదాబాద్, కలకత్తాలో 4 సర్క్యూట్ కోర్టులను కూడా ఏర్పాటు చేస్తున్నారు కార్నవాలిస్. విలియం బెంటిక్ ఇతని కాలంలో 1833 చార్టర్ చట్టానికి అనుగుణంగా లార్డ్ మోకాలే 1834 చైర్మన్గా మొదటి లా కమిషన్ కూడా ఏర్పడింది. లార్డ్ కానింగ్ ఇతని కాలంలో 1859లో ఇండియన్ సివిల్ ప్రొసీజర్ కోడ్, 1860లో ఇండియన్ పెనల్ కోడ్, 1860లో ఇండియన్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రవేశపెట్టారన్నమాట. లార్డ్ కానింగ్ కాలంలోని 1859లోని ఇండియన్ సివిల్ ప్రొసీజర్ కోడ్ అట. ఆ తర్వాత 1860లోని ఇండియన్ పెనల్ కోడ్, 1861లో ఇండియన్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రవేశపెట్టారన్నమాట. ఈ విధంగా బ్రిటిష్ వారి కాలంలోని పలు రకాల పనులు జరిగేవి, సంస్కరణలు జరిగాయి. లార్డ్ కానింగ్ తర్వాత లార్డ్ ఎల్లిన్ వచ్చారన్నమాట. ఈయన 1861లో వచ్చిన హైకోర్టు చట్టం ప్రకారం ఇతను 1862లో మద్రాసు, కలకత్తా, బొంబాయిలో హైకోర్టును ఏర్పరిచారన్నమాట. లార్డ్ను ఎల్జిను 1861లో హైకోర్టు చట్టం వచ్చిందనమాట. దాని ప్రకారం 1862లోని మద్రాసు, కలకత్తా, బొంబాయిలోని లార్డ్ ఎల్జిను హైకోర్టును ఏర్పాటు చేశారన్నమాట. సర్ జాన్ లారెన్స్ లార్డ్ ఎల్జిన్ కాలంలో ఏర్పరిచిన హైకోర్టులను ఇతను 1865లో ప్రారంభించాడు. 1860లో అలహాబాద్లో ఒక హైకోర్టును కూడా ఏర్పాటు చేశారు. 1866లోనే అలహాబాద్లో కూడా ఇంకో హైకోర్టు ఏర్పాటు చేశారు అనమాట. అంటే మద్రాసు, కలకత్తా, బొంబాయితో పాటు అలహాబాద్లో కూడా ఒక హైకోర్టు ఏర్పడింది. అలాగే లార్డ్ రిప్పన్ కాలంలోని సమన్యాయ పాలనకు చిత్తశుద్ధితో ప్రయత్నించిన వైస్రాయ్ లార్డ్ రిప్పన్ అనమాట. సమన్యాయ పాలనకు చిత్తశుద్ధితో ప్రయత్నించిన వైస్రాయ్ ఎవరైనా ఉన్నారంటే ఆయన లార్డ్ రిప్పన్ అనమాట. ఇతను 1883లో ఎల్బర్ బిల్లుని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం యూరోపియన్స్ భారత మెజిస్ట్రేట్ క్రిమినల్ కేసును సంబంధించి విచారించవచ్చు అనమాట. యూరోపియన్స్ భారత మెజిస్ట్రేట్ క్రిమినల్ కేసులను సంబంధించి విచారించారన్నమాట. ఈ విధంగా న్యాయ సంస్కరణలు
వారెన్ హోస్టింగ్ ప్రారంభించిన నుంచి కార్న్వాలిస్, విలియం బెంటిక్, లార్డ్ కానింగ్, లార్డ్ ఎల్జిన్, సర్ జాన్ లారెన్స్, లార్డ్ రిప్పన్లు నడుపుకుంటూ వచ్చారు మన న్యాయ సంస్కరణ. అదేవిధంగా ఎడ్యుకేషన్ కూడా జరిగాయి. అధోముఖానగా సిద్ధాంతం అనమాట. అదేంటంటే బ్రిటిష్ వారి ఆధునిక విద్య ఉన్నత మధ్యతరగతి చెందిన కొద్ది మందికి మాత్రమే పరిమితమని, ఈ విద్య పొందిన వీరు మిగతా ప్రజలను, ముఖ్యంగా అట్టడుగు వర్గాలు, వెనుకబడిన ప్రజలను విద్యావంతం చేయాలని ప్రతిపాదించే సిద్ధాంతం అనమాట. అంటే పైలు డెవలప్ అయితే ఆటోమేటిక్గా కింద కూడా డెవలప్ చేయొచ్చు అనే సిద్ధాంతంగా వీళ్ళు దీన్ని డెవలప్ చేశారన్నమాట. అది బ్రిటిష్ వారి ఆధునిక విద్యను మధ్యవర్తికి చెందిన కొంతమంది మాత్రమే పరిమితమని భావించకుండా పైవారి విద్యుత్ పొంది మిగతా వారికి కూడా విద్య అందించాలని చెప్పేవారు అనమాట. ఆడమ్స్ రిపోర్ట్ ప్రకారం 1835లో విలియం బెంటిక్ బెంగాల్, బీహార్ ప్రాంతాలను విద్యా స్థితిగతులపై సర్వే చేసి నివేదిక సమర్పించాలని విలియం ఆడమ్స్ను కోరారు. ఈ విషయమే 3 నివేదికల రూపంలో ఆడమ్స్ నివేదికను కూడా సమర్పించారు. వుడ్స్ డిస్పాచ్ అనమాట. ఈ డ్రాఫ్ట్ను 1835లో ఎడ్యుకేషన్ బోర్డుకు అధ్యక్షుడైన చార్లెస్ వుడ్ రూపొందించగా 1854 జూలై 19 భారత్కు వచ్చింది. దీన్నే మాగ్నా కార్టా ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, ఇంటలెక్చువల్ చార్టర్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. వుడ్స్ డిస్పాచ్ అనమాట. ఈ డ్రాఫ్ట్ను 1835లో ఎడ్యుకేషన్ బోర్డుకు అధ్యక్షుడిగా ఉన్న చార్లెస్ వుడ్ రూపొందించగా 1854 జూలై 19 భారత్కు వచ్చిందనమాట. దీన్నే మాగ్నా కార్టా ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, ఇంటలెక్చువల్ చార్టర్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. ఇది విద్య అందరికీ అందుబాటులో ఉందని ప్రతిపాదించింది. వుడ్స్ డిస్పాచ్ ప్రకారం విద్యా లక్ష్యము సంప్రదాయ భారతీయ విద్యా విధానంలో శాస్త్రీయతను, హేతువాదాన్ని జోడించడమే. ఇది అధోముఖం కారణంగా సిద్ధాంతాన్ని తిరస్కరించింది. ప్రాథమికంగా స్త్రీ వృత్తి విద్యలు, సాంకేతిక విద్యల గురించి ప్రస్తావిస్తూ విద్యాపరంగా విప్లవాత్మక మార్పును కూడా ప్రతిపాదించింది. థామస్ రాలీ కమిషన్ అన్నమాట. థామస్ రాలీ వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఒక న్యాయ సభ్యుడు. లార్డ్ కర్జన్ 1903లో థామస్ రాలీ చైర్మన్గా కమిషన్ ఏర్పాటు చేశాడు. ఒకే ఒక భారతీయ సభ్యుడిగా సయ్యద్ హుస్సేన్ బిల్గ్రామీ ఉన్నాడనమాట. దీనిని యూనివర్సిటీ విద్యా విధానాన్ని సమీక్షించడానికి ఏర్పాటు చేశారన్నమాట. విద్యాలయాలు ప్రభుత్వ యాజమాన్యంలోనే పనిచేయాలని ప్రతిపాదించింది. ఈ కమిటీ సిఫార్సు మేరకు 1804 విశ్వవిద్యాలయ చట్టాన్ని కూడా ఏర్పాటు చేశారన్నమాట. సాండర్ కమిటీ అనమాట. డిగ్రీ స్థాయిలో డిగ్రీ కోర్సు కాల పరిమితిని 3 ఏళ్లుగా నిర్ణయించారు. హట్టగో కమిటీ పాఠశాల విద్య, ఉన్నత విద్యకు ప్రత్యేకంగా బోర్డులు ఉండాలని ప్రతిపాదించింది. హట్టగో కమిటీ అనమాట. సంప్రూ కమిటీ వృత్తి విద్య ప్రాముఖ్యం తెలియజేసిందనమాట. సంప్రూ కమిటీ వార్దా విద్యా విధానం, భారతదేశంలో ఎలాంటి విద్యా విధానం ఉండాలో అనే అంశాలను హరిజన్, యంగ్ ఇండియా పత్రికలు మహాత్మా గాంధీ వ్యాస రూపంలో తెలియజేశారు. ఇది గాంధీజీ భావాలకు అనుగుణంగా రూపొందిన విద్యా విధానం అనమాట. ఈ విద్యా విధానం సహజీవనానికి, సామాజిక సమతుల్యత, వృత్తి విద్య విలువలకు ప్రాధాన్యత ఇచ్చింది. ఈ విద్యా విధానానికి మరో పేరు నైతాలిం అనమాట. దీన్ని చర్చించడానికి ఏర్పాటు చేసిన వార్తా సమావేశాన్ని జాకీర్ హుస్సేన్ అధ్యక్షుడు వహించారు. సాంజర్స్ కమిషన్ అనమాట. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం తరహాలోని విద్యా విధానం భారతదేశంలో అభివృద్ధి పరచాలని సూచించింది. 1919లో మార్టిన్ చేమ్స్ఫర్డ్ సంస్కరణ ద్వారా మొదటిసారిగా విద్యా భారతీయుల ఆధీనంలోకి వచ్చింది. సివిల్ సర్వీస్ సంస్కరణ కూడా జరిగాయి అనమాట. ఈ మొదట్లో ఈస్ట్ ఇండియా కంపెనీ వర్తకులు సివిల్ సర్వెంట్స్గా పిలువబడ్డారు. ఈస్ట్ ఇండియా కంపెనీ వర్తకులనే సివిల్ సర్వెంట్స్గా మొదట్లో భావించేవారు. 1772లో వారెన్ హోస్టింగ్ సివిల్ సర్వీస్ వ్యవస్థకు పునాదులు వేశాడు. 1772లో వారెన్ హోస్టింగ్ సివిల్ సర్వీస్కు వ్యవస్థకు పునాదులు వేశాడనమాట. 1877లో సివిల్ సర్వీస్ వ్యవస్థకు ఆధునీకరించి అందులో సంస్కరణలు కారణమైన వాడు కార్న్వాలిస్ అనమాట. కార్న్వాలిస్ ఆధునీకరించారనమాట. సివిల్ సర్వీస్ వ్యవస్థకు పితామహుడిగా కార్న్వాలిస్ని పిలుస్తారు. 1806 నుంచి వాస్తవంగా సివిల్ సర్వీస్ ఉద్యోగులు లండన్లోని హైలీబరీలోని ఈస్ట్ ఇండియా కళాశాలలో 2 ఏళ్ళ శిక్షణ ఇచ్చేవారు. పోటీ పరీక్షలను బోర్డ్ ఆఫ్ కంట్రోల్ పర్యవేక్షణలో మొదటగా 1854 నుంచి నిర్వహించడం ప్రారంభించారు. 1858 నుంచి హైలీబరీలోని ఈస్ట్ ఇండియా కళాశాల స్థానంలోని పరీక్షల శిక్షణ సివిల్ సర్వీస్ కమిషన్ చేతిలోకి వెళ్ళాయి. హచిన్సన్ కమిషన్ అనమాట. సివిల్ సర్వీస్ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు వైస్రాయ్ లార్డ్ డఫ్రిన్ ఈ కమిటీని నియమించాడు. హచిన్సన్ కమిటీ సిఫార్సుల మేరకు ఇండియన్ సివిల్ సర్వీస్ పరీక్షలు లండన్లో మాత్రమే నిర్వహించారు. సివిల్ సర్వీస్ అభ్యర్థులు గరిష్ట వయో పరిమితి 23 సంవత్సరాలుగా నిర్ణయించారన్నమాట. హచిన్సన్ కమిషన్ ప్రకారం లార్డ్ వైస్రాయ్ డఫ్రిన్ ఈ కమిటీని చేశారన్నమాట. సివిల్ సర్వీస్ పరీక్షలు లండన్లో మాత్రమే నిర్వహించేలా చేశారన్నమాట. మాంట్ఫోర్డ్ సంస్కరణ అనమాట. సివిల్ పరీక్షలు ఇంగ్లాండు, ఇండియాలో ఒకేసారి జరగాలని 1/3 వంతు భర్తీ ప్రక్రియ ఇండియాలో నిర్వహించాలని లార్డ్ మాంట్ఫోర్డ్ సంస్కరణ ద్వారా తెలియజేసిందన్నమాట. లీ కమిషన్ ఏం చేసిందంటే వైస్రాయ్ లార్డ్ రీడింగ్ కాలంలో ఈ కమిషన్ నియమించారు. లీ కమిషన్ దీని ప్రకారం సివిల్ సర్వీసుల నియామకాల్లో భారతీయులకు 50% కేటాయించాలని తీర్మానించారన్నమాట. లీ కమిషన్
సివిల్ సర్వీస్ నియామకం కోసం ఒక స్వయం ప్రతిపత్తి సంస్థను ఏర్పాటు చేయాలని, ఇందులో భాగంగానే దేశంలో మొదటిసారిగా 1826 అక్టోబర్లోని 1న పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఢిల్లీలో ఏర్పాటైందన్నమాట. 1926 అక్టోబర్ 1 నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఢిల్లీలో ఏర్పడింది. దీనికి మొదటి చైర్మన్గా రాస్ బార్కర్ నియమితులయ్యారన్నమాట. ఈ విధంగా ఐఏఎస్లకి మొదటి సంస్కరణలు జరిగాయి అన్నమాట బ్రిటిష్ కాలంలోనే. న్యాయ సంస్కరణలు, విద్యా సంస్కరణలు, సివిల్ సర్వీస్ సంస్కరణలు ఇవన్నీ బ్రిటిష్ కాలంలో జరిగిందన్నమాట. ఇవన్నీ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.